తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి వర్యులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమై అందరూ రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు కానీ ఇటు విద్యా వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున అనేక విద్యారంగ సంస్థల వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజెంట్ కూడా ఫేక్ యూనివర్సిటీలలో అడ్మిషన్స్ నింపుకుంటూ వేల కోట్లు దండుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తేనా? నమస్తే అండి. ఏం చెప్తారన్నా, నిజంగానే కార్పొరేట్ చేతులకు పోయే అవకాశం ఉందా విద్యా వ్యవస్థ? ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎట్లా పోతుంది అనుకుంటున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా భ్రష్టు పట్టిందనడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే విధానాలు తీసుకుంటున్నారో, కార్యక్రమాలు తీసుకుంటున్నారో అదే నిదర్శనం. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు తెలియకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 ఫేక్ యూనివర్సిటీలు, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనే పేరుతో ఒకటి, లిఫ్ స్టార్ట్ అనే యూనివర్సిటీ అనే పేరుతో ఇంకొకటి, నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని సుమారు ఒక 2,000 మంది విద్యార్థులు ఈ 2 యూనివర్సిటీలే ఆర్గనైజ్ చేసి ఐఐటీలో సీట్ రాకపోయినా, ఎన్ఐటీలో సీట్ రాకపోయినా మేము ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 28 నుంచి 30 లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఈరోజు ఫేక్ యూనివర్సిటీ నడుపుతున్నారు. ఈ నడుపుతున్నా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమాచారం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖని, ఉన్నత విద్యని కంట్రోల్ చేస్తున్నటువంటి ఉన్నత విద్యా మండలికి ఎక్కడ కూడా వాళ్ళకి సమాచారం తెలియదు. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు యూజీసీ ఏదైతే గుర్తింపు లేకుండా, ఏఐసిటి గుర్తింపు లేకుండా ఒక 4 ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలతో ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అనే పేరుతో వాళ్ళు ఎంఓయు చేసుకొని నడుపుతుంటే ఎందుకు ఇంతవరకు మీడియాకి, ప్రజలకి తెలియజేయలేదు ఈ యూనివర్సిటీలకు గుర్తింపు లేదని? ఇదొక భాగం అయితే, రెండో పక్కన ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంకులు వచ్చినాయి. ర్యాంకులు వచ్చిన తర్వాత అసలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి కోర్స్ కోసం తల్లిదండ్రులు బారులు తీరుతున్నారు. బి కేటగిరీ సీట్లని లక్షల రూపాయల డొనేషన్లకు అమ్ముతున్నారు. మేము కాలేజీ పేరుతో సహా ఈరోజు చెప్తున్నాం, ఛాలెంజ్గా చెప్తున్నాం. సిబిఐటి అనే కాలేజీ 25 లక్షల డొనేషన్ తీసుకుంటుంది. ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదా? నిజంగా ధైర్యం ఉందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? ఎంజీఐటీ పేరుతో 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. విఎన్ఆర్ కాలేజీ పేరుతో 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిఆర్ కాలేజీలు 8 లక్షల డొనేషన్లు తీసుకుంటున్నారు. అక్రమంగా బి కేటగిరీ సీట్లను అమ్ముకుంటున్నా సరే ఏ ఒక్క అధికారి కానీ, ప్రభుత్వం కానీ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ చేసి ఎందుకు ఈ కాలేజీలు ఆ డొనేషన్ల మీద ఎంక్వైరీ చేయదు? ఎందుకు ఇట్లా నిర్ధారణ అయితే ఆ కాలేజీని బ్లాక్ లిస్టులు ఎందుకు పెట్టదు? అసలు ఎందుకు బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో ఎందుకు పెట్టి నింపే ప్రయత్నం చేయదు? అంటే ఎక్కడ కూడా ఈ ప్రయత్నం చేయకుండా, ఈ చర్యలు తీసుకోకుండా ఈరోజు విద్యాశాఖ మొత్తాన్ని కూడా ధనవంతుల చేతికి, కార్పొరేట్ల చేతికి, ఇందులో మేము ఆరోపిస్తున్నామండి. మాకున్న సమాచారం 300 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి అందిన డబ్బులు 300 కోట్ల రూపాయలు అందినాయి. అందుకే ఈ 4 ఫేక్ యూనివర్సిటీల మీద ఒక్క చర్య కూడా తీసుకోవట్లేదు. మీరు ఎందుకు ప్రకటించట్లేదు? మీరు నిజంగా ఇందులో మీ హస్తం లేకపోతే మీరు ఒక కమిటీని వేయండి. ఎందుకు ఇంజనీరింగ్ ఫీజుల మీద మీరు మాట్లాడట్లేదు? ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు, ఎన్ని కోట్ల రూపాయలు మీరు కాలేజీ దగ్గర నుంచి మీ నాయకులకి మీకు తెచ్చుకున్నారు కాబట్టి మీరు మాట్లాడలేదు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. విద్యావ్యవస్థను తెలంగాణలో కాపాడాలి. పేద విద్యార్థులు, అందులోనూ దళిత బహుజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు చదువుకోవడానికి ఇన్ని లక్షలు పెట్టి చదువుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి న్యాయమైన విద్యని, ఉన్నతమైన విద్యని అందించాలని మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే ఇప్పటికే గతంలో ఓవర్సీస్ స్కాలర్షిప్లు వచ్చేవి, ఇప్పుడు అవి కూడా బంద్ చేసిర్రు. అవి ఇంతవరకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉన్నది. దాంతోపాటు ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి పట్టించుకోకపోవడం అసలు ఎట్లా చూస్తారు బ్రదర్? అసలు నేను అంటున్నాను, విద్యాశాఖ ఉందా తెలంగాణ రాష్ట్రంలో? విద్యాశాఖ మీద ఒక సమీక్ష ముఖ్యమంత్రి గారు నిర్వహించారా? విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. రేపు జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాడ నుంచి కాలేజీలన్నీ ప్రారంభమవుతున్నాయి. ఇంకో పక్క గురుకులాలను ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గురుకుల విద్యాశాఖ కార్యదర్శి అలుగు వర్షిణి గారు మీరు టాయిలెట్లు కడుక్కోండి, ఇంకే మీ పనులు చేసుకోండి అని ఆమె మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు గురుకులాలు కూడా గతంలో రీసెంట్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు చూస్తే గురుకులాల సీట్ల కోసం చాలా పెద్ద ఎత్తున ఏమంటారు మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు కలిసిన తీరు చూసినాం మనం. మరి ఇప్పుడు ఎందుకు గురుకులాలే కుదించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది? ఎందుకనంటే ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు యంగ్ ఇండియా స్కూళ్ళ పేరుతో 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ 104 విద్యా సంస్థలకు పెట్టారు. మొదట ఏం చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? మీకు కావాలంటే వీడియో క్లిప్లింగ్ కూడా మీకు ఇవ్వమంటే ఇస్తాం. మొదట ఇది 80 కోట్ల రూపాయలతో ఒక విద్యా సంస్థను మేము కడతాం 25 ఎకరాలు అని చెప్పారు. 119 నియోజకవర్గాలు కడతామని చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలోనేమో మొత్తం మండలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి మండలానికి ఒకటని చెప్పారు.
ఇట్లా చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి ఒక గురుకులాన్ని పెంచారు. పెంచడం ఇందులో కూడా కమిషన్ల కోసం మేము అనుకుంటున్నాం. రెండోది యంగ్ ఇండియా స్కూళ్ళ పేరుతో గురుకులాల పేరుతో మొత్తం ప్రైవేట్ వారికి ఈ గురుకులాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యంగ్ ఇండియా నిర్వహణ ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఈ గురుకులాలతో అవసరం ఏముంటుంది? ఎవరో పేదవాళ్ళు చదువుకునే అవసరం ఏముంటుంది? అందుకే ఈ గురుకులాలు మొత్తాన్ని మూసేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకే అలగు వర్షిని ఈరోజు విద్యార్థులు కించపరుస్తూ మాట్లాడుతుంది, టార్గెట్లు పెడుతుంది. 95% విద్యార్థులు మార్కులు తెచ్చుకుంటేనే ఈరోజు గౌలుదొడ్డి, చిలుకూరు లాంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు నీట్ కోచింగ్ తీసుకోవాలని చెప్తున్నావా? 90% విద్యార్థులకి మార్కులు తెప్పించే బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీది కదా. మరి ఫ్యాకల్టీ ఏం చెప్పకుండా 95 వస్తేనే మీరు ఇక్కడ సీట్ ఉంటుంది, లేకపోతే ఇంకో కాడి పోవాలని నిబంధనలు పెట్టి సర్క్యులర్ జారీ చేసి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. 12 గురుకులాలను మూసేయడం కోసం సర్క్యులర్ ఇచ్చింది. సుమారు ఒక సంవత్సరం నుంచి ఇంతవరకు 662 అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఒక్క రూపాయి కూడా అద్దె భవనాలకు చెల్లించలేదు. మీరు అద్దె చెల్లించకుండా 12 గురుకులాలు మూసేసే ప్రయత్నం చేస్తూ విద్యార్థుల్ని జంబ్లింగ్ పేరుతో అక్కడెక్కడ తీసేసి ఆ గురుకులాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తూ కొత్త గురుకులాలు కడుతున్నాం, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు కడుతున్నాం, ఇంటర్నేషనల్ స్థాయిలో కడుతున్నాం అంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి దీని వెనక కూడా ప్రతిదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ధ్వంసం చేయడం కోసం చూస్తుంది. ఒక్క సమీక్ష ముఖ్యమంత్రిగా నిర్వహించట్లేదు. గురుకులాల కాంట్రవర్సీ ఉంది, ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతున్నారు. ప్రైవేటు ఈరోజు లక్షలు ఎల్కేజీకి, యూకేజీకి 1వ తరగతి దగ్గర నుంచి చూస్తే గచ్చిబౌలి, కొండాపూర్లో 4 లక్షల రూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకి ఇంతవరకు అఫిలియేషన్ ఇవ్వలేదు. నారాయణ చైతన్య ఇప్పటికే అన్ని విద్యలో మొత్తం అడ్మిషన్లు పూర్తి చేశారు. మరి ఎవరు పట్టించుకోవాలి ఈ విద్యని? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి వచ్చిన తర్వాత మార్పు అంటే ఇదా? ఈ మార్పు కావాల్సింది? ఏ మార్పు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో? ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేయడమా మార్పు అంటే? ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు కదా, అదే మాట మీద కట్టుబడి అసలు విద్యా వ్యవస్థ వేరే వాళ్ళ చేతిలో పెడితే దీన్ని ఆగం చేస్తారు, దీన్ని భ్రష్టు పట్టిస్తారని నా దగ్గరనే పెట్టుకున్నా, నేను ఒక ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న విద్యా వ్యవస్థ మీద అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరేమో మొత్తం విద్యా వ్యవస్థ లేకుండా పోయింది తెలంగాణ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? మేము ఏమంటున్నాం అంటే అండి, విద్యాశాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు కదా, ఒక్క గురుకులాన్ని విజిట్ చేయమనండి ముఖ్యమంత్రి గారు. ఒక్క గురుకులాన్ని విజిట్ చేయమనండి. ఇంతవరకు చేయలేదు. లేదు అసలు ఒక్క కాలేజీని ఈయన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయ్యండి ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవాలకు పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక గురుకులాన్ని నువ్వు ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి పోవడానికి తీరుకున్నా నీకు ఒక గురుకులాన్ని నువ్వు సందర్శించావా? ఒక గురుకుల అద్దె భవనంలో నడుస్తున్నటువంటి ఒక గురుకులాన్ని పరిశీలన చేయమనండి. ఆ పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది మా బాధలు ఏంటో. భోజనం ఆత్మహత్య చేసుకున్నారు, ఫుడ్ పాయిజన్ అయినాయి, 48 మంది ఫుడ్ పాయిజన్ చచ్చిపోయారు. భోజనం సరిగా పెట్టరు, సౌకర్యాలు సరిగా ఉండవు, బిల్డింగ్లు సరిగా ఉండవు, పడుకోవడానికి సరిగా సౌకర్యాలు ఉండవు, స్థానాలకు 3 గంటలు లేచి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి, నిధులు ఇవ్వరు, అద్దె చెల్లించరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతారు, ఇతర ఎడిపోతుందండి తెలంగాణ విద్యా వ్యవస్థ ఎడిపోతుంది. ఇంతవరకు 6 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. డిగ్రీ కాలేజీలు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ వచ్చిన చరిత్రలో ఏ ఒక్క డిగ్రీ కాలేజీ కూడా మేము డిగ్రీ కాలేజీని మూసుకుంటున్నాం, మేము మూసేస్తున్నాం అని చెప్పి ప్రకటించింది ఈ సంవత్సరం తప్ప కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మరి ఎందుకు మీరు ఈ డబ్బులన్నీ ఎడి తీసుకుపోతున్నారు? ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి? వచ్చే రెవెన్యూ అంతా యాడ్ అయిపోతుంది. విద్యారంగానికి కేటాయించే బడ్జెట్లన్నీ ఎక్కడ పెడుతున్నారు? అందుకే మేము అడుగుతున్నాం, విద్యారంగానికి ఇచ్చిన బడ్జెట్ అయినా మీరు ఇవ్వండి. ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, మొత్తం మెచ్చార్జీలు పెంచిన అంటున్నారు. ఎక్కడ మెచ్చార్జీలు సరిపోతున్నాయండి? ఎక్కడ సరిపోవట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విద్యాశాఖ మంత్రి నేనే పెట్టుకున్న దీన్ని బాగు చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి, మీరు ఒక గురుకులాన్ని సందర్శించండి, ఒక జూనియర్ కాలేజీని సందర్శించండి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ ఎంత తీసుకుంటున్నారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ అన్నిటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ నిధులన్నీ ఇవ్వాలంటే అసలు తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఎవరు అప్పులు ఇస్తలేరు, దొంగలను చూసినట్టు చూస్తారని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, నిధులు ఇస్తలేరు అంటున్నారు కదా. నిధులు లేనప్పుడు మీరు అందాల పోటీలకి ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చారు? ఎట్లా పెట్టారు నిధులు? అందాల పోటీలకి నిధులు ఉంటాయి, లేకపోతే ఇంకా మీ ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడానికి నిధులు ఉంటాయి. మీరు మొత్తం ఎక్కడ పోయినా సరే వాళ్ళ అంగు ఆర్భాటాలు, వాళ్ళ ప్రభుత్వ వాహనాలు కొనడానికి డబ్బులు ఉంటాయి. అన్నీ మీరు డబ్బులు దేనికి ఖర్చు పెట్టట్లేదా? ఎన్ని వేల కోట్ల రెవెన్యూ వస్తుంది, ఎన్ని వేల కోట్ల ఖర్చు వస్తుంది అనేది మీరు ఈ ప్రజలకు చెప్పండి. శ్వేతపత్రాలు పెట్టారు కదా, మీరు శ్వేతపత్రాలు అసెంబ్లీలో చర్చించారు కదా. ప్రజలకు ఎక్కడ ఇచ్చారండి? ఏమి ఇచ్చారు ప్రజలకి? విద్యార్థులకు ఇచ్చిన రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ప్రభుత్వం అసలు విద్యార్థికి ఇచ్చిన హామీలే లేవు. వాళ్ళు విద్యార్థులకి విద్యాజ్యోతి పథకం ఇస్తా అని చెప్పాడు. విద్యాజ్యోతి పథకం కింద 5 లక్షల రూపాయలు నేను రుణం ఇస్తా అని చెప్పాడు. ఎక్కడిచ్చాడు రుణం? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయా? ఎక్కడ అమలయ్యేది లేదు కదా. ఇవన్నీ లేకుండా మీరు అట్లా అని చెప్పి మీ ఖర్చులను తగ్గించుకుంటున్నారా?
మీ ఖర్చులు ఏమైనా తగ్గించుకుంటున్నారా? ఎన్నిసార్లు ఢిల్లీ వేస్తున్నారు మీరు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది? చెప్తుండే కదా బ్రదర్, ఇప్పుడు నేను ఒక నార్మల్ సిటిజన్ లాగా పోతున్నా, ఢిల్లీకి పోయినా ఎక్కడ పోయినా కూడా నేను సపరేట్గా పోవచ్చు కావాలనుకుంటే, కాకపోతే నేను నార్మల్గా పోతున్నా, అందరిలాగానే ప్యాసింజర్ లాగానే పోతున్నా. నేను నా పొట్ట కట్టుకొని మరి రాష్ట్రం కోసం పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కదా. ఇదంతా పైకి రాజకీయ నాయకులు చెప్పే మాటలండి. నిధులు లేవా? నిజంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వం దగ్గర. నిధులు లేకుండా మీ నాయకుల కోసం, మీ కార్యకర్తల కోసం, మీ ఎమ్మెల్యేల కోసం, మీకోసం ఎన్ని ఖర్చు చేస్తున్నారో మీరు ప్రభుత్వానికి శ్వేతపత్రం పెట్టండి అని మేము అంటున్నాం. అందుకే కాబట్టి విద్యారంగం ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైంది. విద్యారంగం అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి అని కోరుతున్నాం. అందాల పోటీలకో ఇంకో పోటీలకో మీరు పెట్టడం వల్ల వచ్చే అభివృద్ధి శూన్యం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి. మేము పేద విద్యార్థులం, చచ్చిపోతున్నారు రియంబర్స్మెంట్ లేక. కాలేజీలు మూతేసుకుంటున్నారు ఈరోజు. ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ రంగంలో డిగ్రీ కాలేజీలు లేవు సరిగా, ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు సరిగా లేవు. అందుకే మేము అడుగుతున్నది ఏంటంటే పేదలు ఉన్నత విద్య చదువుకోవాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొచ్చి ఇవ్వాలి. విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఇది ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థకు హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి నాగరాజు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు అందులో ఇప్పుడు ప్రైవేటు ఫేక్ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో అందులో నుంచి పక్కా వాటా పోయినాయి. అందుకనే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయినా కూడా దాని పట్ల శ్రద్ధ చూపడం లేదు. విద్యా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.